జరుగుతున్న మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. ఈ విస్తరణ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నాగ్పూర్లోని రాజ్భవన్లో ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ విస్తరణ జరుగుతూ ఉండడం విశేషం. ఇక మహారాష్ట్ర ముఖ్య మంత్రివర్గ విస్తరణపై అంచనాలు ఊహాగానాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే కీలక పోర్ట్ఫోలియోలన్నీ కూడా ఎవరికి కేటాయిస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. పట్టణ అభివృద్ధి, పర్యాటకం, ఎంఎస్ఆర్డీసీ వంటి కీలకమైనటువంటి శాఖలు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నియంత్రణలో ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే మరోవైపు రెవెన్యూ శాఖ పట్ల మాత్రం ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అని నాయకులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక డిసెంబర్ 5వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఎన్డీఏ కూటమి. 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్దవ్ ఠాక్రే పార్టీ 20, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకున్నాయి.